హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. మామా చెప్పు, చికెన్ పకోడీ ఎలా ఉన్నది? సూపర్ ఉన్నది బాబా. కోడి బీడి మొత్తం నీది, మాల్ మసాలా మొత్తం నాది. ఎట్లున్నది? కోడి పొగడితో కొద్దిగా గట్టిగా మాట్లాడు. దీని మీదకి పెప్సీ, మంచి పచ్చి మిరపకాయ వేసుకుని పెప్సీ అండ్ చికెన్ పకోడీ అలా కొరుక్కు తింటే ఆ ముక్క టేస్టే వేరు. నేనైతే ఇంకా ఏది కూడా ముట్టుకోలే. బట్ ఫస్ట్ టైం చికెన్ పకోడీ అండ్ కరివేపాకు. అబ్బా, కల్జమాకు చికెన్ పకోడీ వస్తుంది మామూలుగా లేదే. దీంతో పాటు పెప్సీ. బా చూడు మా ముక్క, సూపర్ ఉన్నది మా ముక్క మట్టుకైతే. సూపర్ టేస్ట్. నేను ఖాళీలో ఎందుకు మడత పెట్టానంటే ఇది దగ్గరకు వస్తలేదు, ఇట్లా కొంచెం ప్రాబ్లం అయింది, దానివల్ల నాకు ఇష్యూ అవుతుంది. మనోడికి సపోర్ట్ చేసి సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇంటికి వచ్చినాక తర్వాత రెయిన్ క్యాంపింగ్ వీడియోస్ చేస్తాం మామ. బట్ మాకు ఇంగ్లీష్ రాదు మామ. డెఫినెట్లీ మేము ఒప్పుకుంటాం దీనికి. మాకు ఇంగ్లీష్ రాదు. ఏదన్నా జెన్యున్గా వీడియోలు చేసి అప్లోడ్ చేసుకుంటాం. బిఎన్ఏ యాప్లో మంచిగా వీడియోలు డౌన్లోడ్ చేసుకుని మంచిగా అది ప్రోగ్రామ్ ఎడిటింగ్ చేసుకొని సాంగ్ బాగా పెట్టుకోవాలా, ఏదైనా టైటిల్ బాగా రాయాలంటే మంచిగా రాస్తాం. మంచిగా పెప్సీ అండ్ చికెన్ పకోడీ సూపర్గా ఉంటుంది మామ. దీని రేంజ్ మామూలుగా అత్తలేదు మామ. కొడుకుతుంటే ముక్క నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మామ? ఒకటి మన ఆడియన్స్ కూడా చూపిద్దాం. ఇంకో చికెన్ పకోడీ ముక్క చూడు, ఇక తుంచితే ఎలా వస్తుందో. మా దగ్గర ఐ క్లాస్ కెమెరాలు లేవు, హెచ్డి వీడియోలు చేద్దామంటే చిన్న యూట్యూబర్లం బాయ్ ఇలా కాదమ్మా. ఒక్క పచ్చిమిరపకాయ తీసుకొని అలా ఒక కరివేపాకును అండ్ అయ్యో నా ముక్క నా కరివేపాకు ఎటు వెక్కిందిరా. ఒక్క రకం మామగడు పకోడీ బాగా వేస్తాడు, అందుకని చికెన్ బిర్యానీ కానీ దమ్ బిర్యానీ కానీ అన్నీ చేస్తా. కానీ మనకు ఒకటి ఇక దోశ అనేది చేయరాదు, ఇడ్లీ చేస్తా. దోశ అనేది కూడా నేర్చుకున్నాం అనుకో బాగుంటుంది మామ. ఎందుకంటే జెన్యున్ మామ, నాకు ఇంగ్లీష్ పెద్ద రాదు మామ, ఒప్పుకోవాలి. తప్పే మనది ఇంగ్లీష్ రాదు. బట్ ఏంటంటే యూట్యూబ్ అనేది నేను కంటిన్యూ చేయాలి. యూట్యూబ్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్. ప్రతి ఒక్కరు ఎన్నుకోర్రి, జెన్యున్గా వీడియోలు చేయరు. ఫేక్ సబ్స్క్రైబర్లను తెచ్చుకోకరి, ఫేక్ వాచ్ టైం తెచ్చుకోకరి, ఫేక్ యూస్ చేసుకోకూడదు. జెన్యున్గా ఇప్పుడు మేము జెన్యున్గా పకోడీ చేసుకున్నాం. మాల్ మసాలా కలిపేటప్పుడు వీడియో షూట్ చేయాలి, ఇటు పడుకున్నాడు. బట్ ఇక నేను ఒక్కరిని అన్నీ ప్రిపేర్ చేసుకొని రెడీగా తీసుకొచ్చిన, లేపిన, చేసుకున్నాడు మావాడు. మార్కెట్కి వెళ్ళాం, మొత్తం వాడే తెచ్చిన సామాన్ అంతా. పాపం నేను ఏం తీసుకురాలి, నా దగ్గర డబ్బులు లేవు. నేను ఎంతలో ఉండాలో అంతలో ఉన్నాను. నాది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, సరేనా? ఎందుకంటే చిన్న యూట్యూబర్ని, పెద్ద యూట్యూబర్ని కాదు కదా. మంచి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోరి, లైక్ చేయరి, షేర్ చేయరి. బట్ ఈరోజు ఎక్స్పీరియన్స్ మాత్రం మరవలేకుంటున్నది, సూపర్గా ఉన్నది మామ. కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మా ఊడికి మాత్రం మంచి సపోర్ట్ ఇవ్వండి. ముక్క మాత్రం ఏకదమ్ మామ టేస్ట్. డెఫినెట్లీ మాత్రం ఎన్ని పైసలు కొనుక్కున్నా మనం చేసుకున్న మీకు రాదు మామ, టేస్ట్ దేనికి రాదు. అబ్బబ్బబ్బబ్బబ్బా సూపర్. పెప్సీ అండ్ చికెన్ పకోడీ మామ. ఒకరోజు ఎక్స్పెరిమెంట్ ఏం చేద్దామంటే కరివేపాకును కాకరకాయ పొడి చేద్దాం మామ. నేను చూసిన కాకరకాయను కరివేపాకు పొడి సూపర్ అవుతుంది. దాన్ని మిక్సీ కొట్టద్దు, మంచిగా వేపాలి, ఎర్రగా ఏపి కరకరలాడడానికి ఏపి, తర్వాత కరివేపాకు ఏపి. ఇప్పుడు ఎలా కరకరమంటుంది ఇట్లా ఉంచితే ఇదే మాదిరిగా వేసి మంచిగా పొడిని నలిమి అన్నం మీద తిందాం మామ. అదే ఎక్స్పెరిమెంట్ చేద్దాం, ఎలా ఉంటుందో మీరు డెఫినెట్లీ కామెంట్ చేయరు. ఇండియాకి వెళ్తున్నా మా నా ప్రాబ్లం చెప్పు. పైసల గురించి అయినా దేని గురించి అయినా మా వ్యూవర్స్ కొద్దిగా నమ్మట్లేదు. మా ఊడికి కొద్దిగా వచ్చే అమౌంట్ ఆగిపోవడం వల్ల అటు ఇప్పుడు చుట్టి గల్ల ఆగిపోయింది. ఒక 2 నెలల్లో అన్నీ క్లియర్ అయితే మంచిగా చుట్టి పోతాడు, మంచి వీడియోలు చేస్తాడు. రెయిన్ క్యాంపింగ్ వీడియోస్ వస్తాయి మామ, మొత్తం అవుట్ సైడ్ వస్తాయి. మీకు కంపల్సరీ ఎంటర్టైన్మెంట్ చేస్తాడు.
ఎంటర్టైన్మెంట్లో మంచిగా రా ఇంటి పైనగా చికెన్ పకోడీలు కానీ ఫిష్ ఫ్రై కానీ బిర్యానీ కానీ అన్నీ దావత వీడియోలు ఇక మామ మా తాండ్రాలు మా ఊరు చుట్టూ గుట్టలే మామ మంచిగా నైట్ క్యాంపింగ్ చేసి మంచిగా ముందర మంట పెట్టుకొని మంచిగా కెమెరా షూట్ చేసుకుంటాం వీడియోలు రెయిన్ క్యాంపింగ్ వీడియోస్ అగర్ ఎక్కడైనా వాటర్ ప్రాబ్లం లేకుండా వాటర్ కొద్దిగా ఉన్నాయనుకో చేపలు పట్టుకొని వండుకొని తినడము అండ్ చికెన్ మటన్ ఇట్లా ఫ్రై చేసుకొని తినడం ఈ మటుకు మాత్రం డెఫినెట్లీ ఉంటాయి మామ మన ఛానల్లో. బట్ ఏదంటే చిన్న ప్రాబ్లం ఉంది, ఒక 2-3 మంత్ లోపు అవన్నీ ప్రాబ్లమ్స్ క్లియర్ అయితే తర్వాత సేమ్ మీకు ఇది చికెన్ పకోడీలు ఆ తర్వాత ఒక్కొక్క కంటెంట్ వచ్చేసి 1 hour ఉంటుంది. డెఫినెట్లీ ప్రామిస్. నా ఛానల్కు 4 మనుషులు అవసరం నాతో పాటు, నేను ఉంటాను కాబట్టి ఇంకో 4కి ఛాన్స్. మంచిగా మనం సామాన్ క్యారీ చేసుకొని సాయంత్రం 4:30-5కి బయలుదేరామంటే 6-6:30-7 వరకు మనం జంగల్లోకి వెళ్తాం. మంచిగా ఒక ప్లేస్ చూసి నీళ్ళ సౌలత్ చూసి పొద్దున్నకి వెళ్ళి ప్లేస్ చూడాలి. తర్వాత వచ్చేసి నైట్ క్యాంపింగ్ చేసుకోవడానికి తీసుకుపోతాం. స్లీపింగ్ బ్యాగ్స్ ఉంటాయి అండ్ క్యాంపింగ్ సంబంధించిన సామాన్ అన్నీ కొంటా. డెఫినెట్లీ సపోర్ట్ చేయరి. అమ్మతోడు చెప్తున్నా, మామూలుగా ఉంటాయి వీడియోలు. ఇండియాకి వెళ్ళాక జెన్యున్ వీడియోలు చెప్తా. జెన్యున్గా నాతో సపోర్ట్ చేసిన వాళ్ళకి అందరికీ ట్రీట్ ఇస్తాయి. ఇండియాకి వచ్చినాక అమ్మతోడు చెప్తున్నా. మామ నాకు అబద్ధం ఆడబుద్ధి కాదు, ఏదైనా జెన్యున్గా మాట్లాడతా. మా మామగారికి తెలుసు, తిట్టిన 4 తీరుతా ముఖం మీదనే, సాటుకు ఉండదు నాది. ఏదన్నా నా కంటెంట్ కానీ వీడియోస్ కానీ ఇక్కడ ఏంటంటే కోవిడ్లా ఏ सामने जाओ रंबल है, वो सामने जाओ रंबल है. हाँ ड्यूटी में जाएगा तो वही मेरा रूटीन प्लेस है, आएगा तो रूम में मैं कैसा वीडियो बनाऊँ, आप लोग को भी समझ में आना चाहिए. अगर ये वीडियोस आप लोग अच्छा तरीके से मेरे को सपोर्ट करो, एंटरटेनमेंट करो और मेरे चिकन पकौड़ी खाओ. मेरे भाई लोग बहन लोग सब लोग आके जो भी है मेरा मामू है, ये इंडिया आने के बाद इसको भी मेरे चैनल में ले लूँगा और इसके भी गांव में जाऊँगा, आंध्र प्रदेश, इसके घर पे जाऊँगा, सब कुछ वीडियो बनाऊँगा. ये भी मेरे चैनल पे काम करेंगे. सबके लिए हाथ जोड़ के मेरा विनती है, अगर मेरे चैनल को जल्दी मोनेटाइजेशन होना चाहिए. ओके, ऐसे सपोर्ट करते रहो, मेरे ऊपर थोड़ा सा दुआ करते रहो. और क्या बताऊँ, थोड़ा सा खाता हूँ चिकन पकौड़ी. ఓకే భయ్యా. నెక్స్ట్ 10 मिनट वेता वीडियो 10 मिनट्स. अभी 7 मिनट 52 सेकंड्स और 2 मिनट्स. और नेक्स्ट टाइम फिश फ्राई कैसे बनाता है सब कुछ मामा दिखाता है. और एक वीडियो बनाएंगे चिकन पकौड़ी के ऊपर पार्ट 2, कैसा बना रहा है, कैसा माल मसाला मिला रहा है, क्या क्या डाल रहा है, ये सब कुछ डाल के తెలుగులో आप लोग కూడా को सामने. ట్రాన్స్ఫర్ చేస్తాను. पहला तेलुगु में बात किया, उसके बाद अभी हिंदी में बात कर रहा हूँ. చేపలు చేసే కాడి నుంచి దాంట్లో మాల్ మసాలా అన్ని కలిపే अभी से लाइव नहीं है, ప్రతిదీ నెక్స్ట్ వీడియో डायरेक्ट कंटेंट वीडियो डालेंगे हम लोग. कंटेंट वीडियो बना के ఎలా डालेंगे. ఉన్నది ఇక్కడ विदेश में गल्फ कंट्री में हम लोग को कैसे रह रहा है, क्या नहीं, क्या कर रहा है, ये सब कुछ वीडियो डालते रहेंगे. ప్రతిరోజు వారం ఎప్పుడు సెలవు వస్తుందా అని ఎదురు చూస్తాం. సెలవు వచ్చిన రోజు కడుపు నిండా ఇలాగా सैटरडे मेरे मामू का भी छुट्टी है, मेरा भी छुट्टी है. కడుపు నిండా తింటాం, హాయిగా పడుకుంటాం, మళ్ళీ తెల్లాలేస్తే మామూలు రొటీనే డ్యూటీ. మా మామ డ్యూటీకి మార్నింగ్ వెళ్ళిపోతాడు, నేను 1 o'clock వెళ్తా. मेन बात क्या हो गया, मेरा आफ्टरनून शिफ्ट है ना, मॉर्निंग में कुछ भी नहीं कर सकता हूँ, बस सिर्फ लाइव चला सकता हूँ. ड्यूटी में जाएगा तो मेरा रिटर्न ड्यूटी है, ये है वगैरह वगैरह अंडो फंडो सब ये लोग बोलते रहते हैं, ये सब कुछ रिकॉर्ड करके वायलेंस हो जाता है. अभी सिंसियरली हम लोग को चिकन पकौड़ी बनाया, चिकन पकौड़ी का एक वीडियो बना रहा है 10 मिनट्स का. अगर ये वीडियो अच्छा लगेगा तो सब लोग को लाइक करो, शेयर करो, कमेंट करो, दबा के वीडियो शेयर होना चाहिए. ठीक है, माँ कसम करके बोल रहा हूँ, कम से कम ये वीडियो के ऊपर मेरे को 10,000 ना 20,000 मेरे को व्यूज़ आना चाहिए. अगर व्यूज़ नहीं है वीडियो बनाने का फ़ायदा नहीं है. ठीक है, सब लोग को बाय बाय और लाइक करो, कमेंट करो, शेयर करो. సబ్స్క్రైబ్ जय हिंद, सब्सक्राइब करो.